దేశం విడిచి వెళ్ళొద్దు, ఈ కార్ రేసు సమయంలో వాడిన ఫోన్లను రేపటిలోగా అందించాలంటూ ఏసీబీ విచారణ అనంతరం కారులో వెళ్తున్న కేటీఆర్ వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా? ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది? ఫార్ములా కేసులో కేటీఆర్ పై ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించింది. మళ్ళీ విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సుమారు 7 గంటల పాటు విచారణ కొనసాగినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ ప్రశ్నించారు. 55 కోట్ల విదేశీ కంపెనీకి మీరే చెల్లించారా అంటూ వెల్లడించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. జైలుకెళ్లేందుకు సిద్ధంగా ఉంటా అంటూ కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్నిసార్లైనా వెళ్తా, లొట్టపీసు కేసులు, లొట్టపీసు సీఎం అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించినట్టుగా వార్త కనిపిస్తా ఉంది. పైసా అవినీతి లేని ఈ ఫార్ములా కేసుపై తూ ఫెయిల్ కేసు పెడుతున్నారంటూ 1000 కేసులు పెట్టినా ప్రశ్నించడం మానను అంటూ కేటీఆర్ వెల్లడించారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బంజారాహిల్స్లోని ఏసీబీ ఆఫీసులో విచారణకు హాజరవ్వగా ఫార్ములా ఈ కార్ రేసు కేసులో A1 నిందితుడుగా ఉన్న ఆయనపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ ఆర్గనైజేషన్ సంస్థ స్టేట్మెంట్ ఆధారంగా నిధులు దుర్వినియోగం, విదేశీ కంపెనీకి నగదులు బదిలీపై ఏసీబీ అధికారులు కేబినెట్ విచారించగా ఆయన సంబంధించిన ఫోన్లను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే తన ఫోన్లను తీసుకురాలేదని స్వయంగా కేటీఆర్ చెప్పినట్లు సమాచారం. కాగా ఫార్ములా ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్లను 18వ తేదీలోగా అందజేయాలని అధికారులు చెప్పినట్టు కేటీఆర్ మీడియాకు వివరించారంటూ వార్త కనిపిస్తా ఉంది.